పశ్చిమాసియా యుద్ధంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డ్రోన్లు, క్షిపణులు, బాంబు దాడులతో భారీగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైన 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడినట్లు క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. భవనాల ధ్వంసంతో 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడులతో 18 లక్షల టన్నుల ఉద్గారాలు వెలువడినట్లు తెలిపింది. ఈ ఉద్గారాలతో పర్యావరణానికి $1.3 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ 14 రోజుల్లో విడుదలైన విషవాయువులు ఓ దీవి ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్య ఉద్గారాల కంటే ఎక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. 11 లక్షల కార్లను ఏడాది పాటు రోడ్లపై నడిపితే వచ్చే కాలుష్యం ఈ యుద్ధం వల్ల వచ్చిందన్నారు. దీనివల్ల యుద్ధం కొనసాగుతున్న ప్రాంతాల్లో యాసిడ్ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. హార్మోజ్లోని చమురు ట్యాంకర్లపై దాడుల వల్ల సముద్ర జలాలు కూడా విషపూరితమవుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.